అత్యంత బలమైన పార్టీగా ఉంది బీజేపీ. కేంద్రంలో వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చింది. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ పరిస్థితి భిన్నంగా ఉంది. అంతర్గత కుమ్ములాటలతో బీజేపీ ఎదగడం లేదు. తాజాగా ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య విభేదాలు మొదలయ్యాయట. మరి జీహెచ్ఎంసీ పరిధిలో ఎంపీలుగా ఉన్న ఇద్దరు నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయట. ఇంతకు వీరిద్దరి మధ్య విభేదాలకు కారణం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ బీజేపీలో మరో ముసలం మొదలైందా? ఇద్దరు సీనియర్ నేతల మధ్య విభేదాలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణలో జీహెచ్ఎంసీ పునర్విభజన ఇప్పుడు ఇద్దరు బీజేపీ ఎంపీల మధ్య చిచ్చుకు కారణమైంది. జీహెచ్ఎంసీ పునర్విభజనలో భాగంగా సికింద్రాబాద్ ప్రాంతాన్ని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే ప్రతిపాదన తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టింది. సుమారు 220 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును, సంస్కృతిని కలిగి ఉందని, దానిని మల్కాజ్గిరితో కలపడం అంటే ఆ ప్రాంత అస్తిత్వాన్ని దెబ్బతీయడమేనని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఈ ప్రతిపాదన వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని, రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రభుత్వం ఇలాంటి అశాస్త్రీయ విభజనకు పాల్పడుతోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో బీజేపీ శ్రేణులు ఆందోళనలు కూడా చేపట్టాయి. జీహెచ్ఎంసీని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పేరుతో 3 విభాగాలుగా మార్చాలనే ఆలోచనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గట్టిగా స్పందించారు. కేవలం ఓట్ల రాజకీయాల కోసం డివిజన్ల సరిహద్దులు మార్చడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మల్కాజ్గిరి కార్పొరేషన్లో సికింద్రాబాద్ను విలీనం చేసే అంశంపై స్థానిక ప్రజల్లో నెలకొన్న సెంటిమెంట్ను ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్కు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ హోదా కల్పించాలని లేదా యథాతథంగా ఉంచాలని బీజేపీ నాయకులు పట్టుపడుతున్నారు. ఈ వివాదం ఇప్పుడు ప్రభుత్వం వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారింది. అధికార పార్టీ నాయకులు మాత్రం పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ విభజన అని చెబుతుండగా ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరోవైపు ఈ అంశంలో బీజేపీ నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇటీవల ఓ సమావేశాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచే ఎంపీలు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ మధ్య అభిప్రాయ భేదాలకు కారణమైనట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ విభజన వివాదం బీజేపీ అంతర్గత రాజకీయాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోకొచ్చే ఈ ప్రాంతాల్లో ఆధిపత్యం కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ నియోజకవర్గాల భౌగోళిక పరిధి మారితే భవిష్యత్తులో రాజకీయంగా వచ్చే ఇబ్బందులపై నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. పార్టీ కౌన్సిల్ సమావేశాల్లో కూడా బీజేపీ కార్పొరేటర్లు డివిజన్ల పునర్విభజన మ్యాప్లు తప్పుల తడకగా ఉన్నాయని ఆరోపిస్తూ గందరగోళం సృష్టించారు. గెజిట్ పత్రాలను చింపివేస్తూ తమ నిరసనను ఢిల్లీ స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ను మల్కాజ్గిరిలో కలిపితే భవిష్యత్తులో తనకు రాజకీయంగా ఇబ్బందులొస్తాయని కిషన్ రెడ్డి భావిస్తున్నారు. అంతేకాకుండా ఈటెల రాజేందర్కు అనుకూలంగా మారితే రాష్ట్ర బీజేపీలో తన పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని అనుకుంటున్నారట. అందుకే కిషన్ రెడ్డి ఈ ప్రతిపాదనను విభేదిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఈటెల రాజేందర్ జీహెచ్ఎంసీ విభజనపై పెద్దగా స్పందించడం లేదు. మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పడితే అక్కడ తన పెత్తనం నడుస్తుందని అంచనా వేసుకుంటున్నారట. తన అనుచరులకు కూడా కార్పొరేషన్ పరిధిలో పదవులు ఇప్పించుకునే అవకాశం ఉంటుందని, ఇన్నాళ్లు తనకు సరైన అవకాశం రాకపోవడం వల్ల అనుచరులకు న్యాయం చేయలేకపోయానని, కానీ మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పడితే తనదే రాజ్యం అవుతుందని ఈటెల భావిస్తున్నారట. మల్కాజ్గిరి కార్పొరేషన్ను ఈటెల విభేదించకపోవడం కూడా కిషన్ రెడ్డి అసంతృప్తికి కారణమైందనే చర్చ జరుగుతోంది. అయితే ఈటెల పైకి ఈ మాటలు చెప్పకపోయినా అంతర్గతంగా మాత్రం బీజేపీ లైన్కు విరుద్ధంగా వెళ్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. బీజేపీ సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం పోరాడతామని చెప్తున్నా ఈటెల మాత్రం సైలెంట్గానే ఉంటున్నారు. ఇవే ఇద్దరు నేతల మధ్య విభేదాలకు కారణమైందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే సికింద్రాబాద్ ఆత్మ గౌరవం దెబ్బతింటుందని, దీనిపై ప్రజా ఉద్యమంగా చేపడతామని బీజేపీ హెచ్చరించింది.
సికింద్రాబాద్ను మల్కాజ్గిరిలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ వివిధ ప్రజా సంఘాలు కూడా శాంతి ర్యాలీలు చేపడుతున్నాయి. చారిత్రక నగరాన్ని కేవలం ఒక జోన్గా లేదా ఇతర మున్సిపాలిటీలో భాగంగా మార్చడం వల్ల నిధుల కేటాయింపులో కూడా అన్యాయం జరుగుతుందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రాజకీయ పోరు, మరోవైపు ప్రాంతీయ సెంటిమెంట్ కలగలిసి ఈ వివాదం మరింత జటిలంగా మారుతోంది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఒకవైపు బీజేపీ సికింద్రాబాద్ కోసం పోరాటానికి సిద్ధపడితే ఆ పార్టీలోని ఇద్దరు నాయకులు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. మరి ఈ పరిణామాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.